బక్క ఊబకాయలు అంటే ఎవరో తెలుసుకుందాం. వీళ్ళు బక్కోళ్ళ ఊబకాయల? బక్క ఊబకాయలు ఎవరు అనేది ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఇండియాలోనే వీళ్ళు మ్యాక్సిమం ఉన్నారని తెలుస్తోంది. లక్షల లక్షల మంది ఇండియాలో సన్నగా కనిపిస్తారు, కానీ మెటబాలిక్గా చూసుకుంటే వాళ్ళకి షుగర్లు ఉంటాయి, బీపీలు ఉంటాయి, ఫ్యాటీ లివర్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. మిగతా దేశాల్లో లావుగా కనపడినా వాళ్ళకన్నా మన వాళ్ళు సన్నగా కనపడినా కూడా మనకి ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎందుకు ఇండియన్స్లో ఈ ప్రాబ్లం వస్తుంది? ఏంటి బక్క ఊబకాయలు అంటే వాళ్ళని ఏ విధంగా మనం సర్చ్ చేసుకోవాలని చూద్దాం. మొదటిగా బక్క ఊబకాయలని ఇంగ్లీష్లో స్కిన్నీ ఫ్యాట్ అంటారు. వీళ్ళనే నార్మల్ వెయిట్ ఒబెసిటీ అని కూడా పిలుస్తారు. అంటే బరువు బాగానే ఉంటారు, కానీ లావుగా ఉండటానికి ఉండే అవలక్షణాలన్నీ ఉంటాయి. అంటే లోపల బరువు ఎక్కువ, బయటికి బరువు తక్కువగా కనిపించినప్పటికీ కూడా లోపల పొట్ట లోపల ఉండే ఆర్గాన్స్ చుట్టూ ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. దీన్ని విసరల్ ఫ్యాట్ అంటారు. ఈ ఫ్యాట్ ఎక్కువ ఉండటం అనేది ఎక్కువ ప్రమాదం. అంటే మీకు పొట్ట కనపడక్కర్లా, లోపల ఫ్యాట్ ఎక్కువ ఉందనుకోండి, వాళ్ళకి మజిల్ తక్కువ ఉంటుంది, విజరల్ ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. దీనివలన ఇన్ఫ్లమేషన్ ఎక్కువ అవుతుంది. దానివలన హార్ట్, లివరు, ప్యాంక్రియాస్ దెబ్బతింటాయి. దీనివలన ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరుగుతుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరగడం వల్ల షుగర్ వస్తుంది, ఫ్యాటీ లివర్ వస్తుంది, హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది. సో మామూలుగా సన్నగా ఉండి పొట్ట మాత్రం ఉండేవాళ్ళు ఉంటారు. అలా మనకు బయటికి పొట్ట కనపడకుండా కూడా లోపల ఫ్యాట్ ఉండొచ్చు. 71% మంది ఇండియన్స్ మెటబాలిక్గా అన్హెల్దీగా ఉన్నారని తెలిసింది. అలాగే నార్మల్ వెయిట్ ఉండే, అంటే బిఎంఐ 25 లోపల ఉండే వాళ్ళల్లో కూడా 70% మంది ఇండియన్స్ అన్హెల్దీ బాడీ ఫ్యాట్ డిస్ట్రిబ్యూషన్ ఉంది. అంటే ఫ్యాట్ ఎక్కడ ఉండకూడదో అక్కడ ఉంటుందన్నమాట. ఇండియన్స్ని ఈ రకంగా పిలుస్తారు, బక్క ఊబకాయలు అని పిలుస్తారు. ఏషియన్ ఇండియన్ ఫీనోటైప్ అని పిలుస్తున్నారు. సేమ్ బిఎంఐ ఉన్నా కూడా, ఇప్పుడు యూరోపియన్లో సేమ్ బిఎంఐ ఉంది, ఇండియాలో సేమ్ బిఎంఐ ఉంటే ఇండియన్స్కి బాగా రిస్క్ ఎక్కువ ఉంది. మనకి జెనెటికల్గానే ఫ్యాట్ స్టోర్ చేసుకునే కెపాసిటీ ఎక్కువ ఉంది. దాంతోపాటుగా మనం ర్యాపిడ్గా లైఫ్ స్టైల్ మారుతుంది, అర్బన్ డైట్స్ వస్తున్నాయి, సిట్టింగ్ జాబ్స్ వస్తున్నాయి, మజిల్ తగ్గిపోతుంది, పొట్ట పెరుగుతోంది. సో ఇలా రావడం కారణం ఏంటంటే మనం తినే ఆహారంలో కార్బోహైడ్రేట్ ఎక్కువ ఉండటం, ప్రోటీన్ తక్కువగా ఉండటం. మనం దీనికి చేయాల్సింది ఏంటి అని అంటే కార్బోహైడ్రేట్స్ని తగ్గించుకోవాలి, ప్రోటీన్స్ అందరూ పెంచుకోవాలి, విజరల్ ఫ్యాట్ అనేది ఎట్లా ఇంపార్టెంటో చూసుకోవాలి. అంతేగాని బక్కగా ఉన్నాం కదా అని చెప్పి మనకి ఊబకాయం లేదు అని అనుకుంటే, దానివల్ల ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి అనుకుంటే అనర్థం. ఇది అందరికీ షేర్ చేయండి. మన బక్క ఊబకాయల గురించి అందరికీ తెలియజేయండి. నమస్తే.